తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాల మహానాడు నాయకులను గుర్రాలతో తొక్కించి మాలల చావుకు కారణమయ్యారని మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ ఆరోపించారు. ఆ పోరాటంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 1997 ఆగస్టు 11వ తేదీన జరిగిన మారణ హోమంలో మరణించిన అమరులను స్మరిస్తూ సిద్దిపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు. మాల మహానాడు పోరాటం వల్లే వర్గీకరణ అప్పుడు ఆగిందని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ తీసుకువచ్చి మాలలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. వర్గీకరణలో మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లలో తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే రోస్టర్ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ప్రవీణ్, నాయకులు విజయ్, రాజు, దేవదాస్ పాల్గొన్నారు. ఇలా నివాళులు అర్పించడం జరిగింది. మాలలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రోస్టర్ పాయింట్ విధానంలో, జాబు విధి విధానంలో మాలలకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని వెంటనే పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మాలలకు న్యాయం జరిగే విధంగా మాలలకు కూడా ఈ నోటిఫికేషన్లు, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కావచ్చు, ఇతర నియామకాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ నియామకాలలో మాలలకు కూడా పరిపుష్టమైనటువంటి న్యాయం జరిగే విధంగా, మాలలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి అయితే మొండిగా చేస్తుందో ఆ మొండి వైఖరి తుదనాడాలి. మాలలకు అన్యాయం పట్ల వివరించాలి. 1997లో అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేసిన సందర్భంగా గౌరవనీయులు పివి రావు గారి ఆధ్వర్యంలో, చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఆ రోజు 5 లక్షల మందితోటి హైదరాబాద్ ముట్టడించడం జరిగింది. ముట్టడించిన సందర్భంగా మన శేషయ్య గారు, గుబ్బతోటి నారాయణ గారు తదితరులు మృతి చెందడం జరిగింది. అప్పుడు చెన్నయ్య గారిని గుర్రాలతోటి తొక్కిస్తే వెన్నుపూస కూడా విరిగి ఆయన కోమాలకు వెళ్ళినటువంటి స్థితి ఉంది. ఆనాడు పోరాటం వల్ల వర్గీకరణ రద్దు కావడం జరిగింది. పోయినటువంటి వర్గీకరణను చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్గీకరణ బిల్లు తెచ్చి మాలలకు వచ్చేటువంటి వాటాను కూడా రాకుండా ఆ రోస్టర్ పాయింట్ 20 ఇవ్వడం వల్ల